హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఉప్మా పెసరట్టు ఎలా చేయాలో చూద్దాం. సో ఇన్ టుడేస్ వీడియో వీ గోనా సీ హౌ టు మేక్ ఉప్మా పెసరట్టు. సో లెట్స్ గెట్ రైట్ ఇంటు ది మేకింగ్ ఆఫ్ ది ఉప్మా పెసరట్టు. ఇవి మూంగ్ దాల్, గ్రీన్ మూంగ్ దాల్. ఈ గ్రీన్ మూంగ్ దాల్ని మనం ముందుగానే 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి వాటర్లో. తర్వాత నానబెట్టుకున్న గ్రీన్ మూంగ్ దాల్ని గ్రైండర్లో వేసుకోవాలి గ్రైండ్ చేసుకోవడానికి. ఇందులో మనం ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు, ఎందుకంటే కన్సిస్టెన్సీ థిక్గా ఉండాలి, మరీ లిక్విడ్గా ఉండకూడదు. ఇలా మంచిగా గ్రైండర్లో నలగాలి గ్రీన్ మూంగ్ దాల్. తర్వాత గ్రీన్ మూంగ్ దాల్ కొంచెం బాగా నలిగి సాఫ్ట్గా అయినప్పుడు మనం గ్రైండర్లోంచి బయటికి తీసుకోవాలి. ఇలా గ్రైండర్లోంచి బయటికి తీసుకోవాలి. పెసరట్లో చిన్న చిన్న ఆనియన్స్ ఇంకా మిర్చి కట్ చేసి పెట్టుకోవాలి పెసరట్ మీద వేసుకోవడానికి. ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నూక, ఇంక్, పోపు దినుసులు. ఇదైతే ఉప్మా ఇంకా చట్నీ. ఈ ఉప్మా ఎలా చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను, సో స్టే ట్యూన్ ఫర్ ఇట్. మనకి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత పిండిలో జీలకర్ర వేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్రీహీట్ చేసుకుని పిండి వేయాలి, పెసరట్టు వేసుకోవాలి. తర్వాత దానిపైన ఆనియన్స్ ఇంకా మిర్చి వేసుకోవాలి. దాని తర్వాత పెసరట్టు చుట్టూరు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పెసరట్టుకి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మనం తిప్పుకొని మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి చుట్టూ.
మనకి యమ్మీ యమ్మీ పెసరట్టు రెడీ. సో టేస్టీ. ఉప్మా ఈ పెసరట్టు ఇంకా చట్నీతో తింటే చాలా బాగుంటుంది. ఉప్మా ఎలా చేయాలో మీకు ఈ నెక్స్ట్ వీడియోలో పెడతాను. So thank you friends for watching my videos, and do like, share and subscribe to my channel Harshit Akula. Thank you friends.